మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కబ్జాకు గురవుతుందని ముస్లిం మైనార్టీ నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు షంషీర్ నగర్లో గల షాదీఖానాను ఆర్డీఓ హరికృష్ణ, డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ హరికృష్ణ మాట్లాడుతూ బెల్లంపల్లి ముస్లిం మైనార్టీ నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు షాదీఖానాను పరిశీలించడం జరిగిందని, రికార్డును పరిశీలించగా 1980లో ప్రభుత్వం ముస్లిం మైనార్టీకి చెందిన 2 ఎకరాల భూమి కేటాయించిందని, కోర్టు కేసు ఉన్నందున కోర్టు డైరెక్షన్ ప్రకారం షాదీఖానా భూమిని సర్వే చేసి ముస్లిం పెద్దలకు అప్పచెప్పడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం భూమిని కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు బెల్లంపల్లి టౌన్లోని షాదీఖానా ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల భూమి గురించి విచారణ చేయడానికి నేను డిఎండబ్ల్యూ గారు స్థానిక తహసీల్దార్తో కలిసి రావడం జరిగింది. ఇందులో 1980లోనే ప్రభుత్వం షాదీఖానా కొరకు ముస్లిం పెద్దలకు, ముస్లిం సోదరుల కోసం 2 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో ఒక 5-6 గుంటల వరకు వాళ్ళు షాదీఖానాలో సగం కట్టుకున్నారు. డబ్బులు ఇట్లా అయిపోయింది. దాంట్లో కొంత ఎంక్రోచ్మెంట్ ఉందని మా కాంప్లైంట్ లాగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాంప్లైంట్ చేశారు. ఆ కాంప్లైంట్పై విచారణ చేయడానికి మా రికార్డ్స్లో తనిఖీ చేయడం జరిగింది. ఆ రికార్డుల ప్రకారం ఈ మొత్తం ఎంత భూమి ఉందో షాదీఖానా కేటాయింపు సర్వే చేయించేసి, అలానే దీంట్లో కోర్టు కేసు కూడా ఒకటి ఉంది. ఆ కోర్టు కేసు ప్రకారం, కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎలా ఉందో ఆ కోర్టు డైరెక్షన్ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఎలా ప్రయత్నం చేయాలో అలా ప్రయత్నం చేస్తే కోర్టు కూడా సరైన సమాధానం పంపి ఈ ప్రభుత్వం షాదీఖానా భూమిని బెల్లంపల్లి ముస్లిం మత పెద్దలకు అప్పగింది.